ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైతున్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే ఈ సినిమా గాను ఇప్పటికే 1000 కోట్లకు పైన వ్యాపారము ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని సినీ వర్గాలలో టాక్లిన పడుతున్నాయంట. ఇక మరో పక్కంగా మైత్రి మూవీ మేకర్లోళ్ళు వీళ్ళు భారీ మొత్తం పెట్టి నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంగీత దర్శకుడు లెక్క ఎప్పటిలెక్కనే మన దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్నాడు అన్న సంగతి అయితే ఇటీవల తమను సుకుమార్ని పిలిచి నేపథ్యం సంగీతము పెట్టుకున్నాడు అని చెప్పి ఒక వార్త తెర మీదకైతే వచ్చింది. అయితే ఇప్పుడు ఒక వేడుకల తమను దీని గురించి మాట్లాడిండంట. సుకుమార్కి ధన్యవాదాలు చెప్పిండంట. పుష్ప 2 కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి ఆయన ధన్యవాదాలు తెలిపిండంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే పుష్ప 2లా వెనక మళ్ళీ ఏదైతే నేపథ్యం ఉన్నదో ఆ సంగీతం ఈయననే కొట్టిండని ఇప్పుడు అర్థమైతేనే ఉన్నది, స్పష్టత వచ్చేసింది. అయితే ఇటీవల తమను చేసిన ఒక ఇంటర్వ్యూలా పుష్ప 2కి పనిచేసిన విధానం గురించి ఆయన బయట పెట్టిండంట. అయితే ఈ సినిమా మీద ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కానీ వాటిని దాటే ఉంటది అని చెప్పి ఆయన చెప్పేసిండంట. అయితే ఈ సినిమా గాను ఇప్పటికే నేను మొదటి 3 రీల్స్ మటుకే సంగీతం కంపోజ్ చేసిన. అయితే అది మటుకు నవంబర్ 5 తారీఖున మొదలు పెడితే ఇక నవంబర్ 20 తారీఖు వరకు పూర్తయిపోతుంది. ఇక అంతవరకే నేను పుష్ప 2 కోసం సంగీతం అందించిన అని చెప్పిండంట. మరో పక్క ఇది ఆరోగ్యకరమైన పని శైలి కాదు అని నాకు తెలుసు. గతంలో నేను దీని గురించి మాట్లాడినా. ఇక ఒక్క సినిమాల ఎక్కువ మంది సంగీత దర్శకులు ఉండడం సరికాదని ఇట్లా నేను చెప్పిన. కానీ అది కేవలం ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను పిలిచింటనే కారణంతోనే నేను చేసిన అంటున్నాడంట. ఇక అల్లు అర్జున్కి గతంలో నేను రేసుగుర్రావు, సరైనోడు, అలా వైకుంఠపురంలా సంగీతం అనేది అందించిన. గవిగిట్లా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ ఉద్దేశించే నన్ను పిలిచి ఉంటాడు. ఇక అందుకే నేను తిరస్కరించలేకపోయినా అని అన్నాడంట. ఇక అల్లు అర్జున్కి ఈయనకి మంచి బంధం గిట్లా ఉన్నది. ఇక దీనితోని సంగీతం ఈయన గిట్లా చేసిండు. అయితే అంతేకాకుండా ఇంకో విషయం గిట్లా ఆయన స్పష్టత ఇచ్చేసిండంట. ఇక ఏదైతే సంగీత నేపథ్యం నేను కొట్టేటప్పుడు ఇక మిగతా సంగీత దర్శకులతోని వాట్సాప్ గ్రూపులలో మేము అందరం చర్చించుకొని మాట్లాడుకొని కలిసి పని చేసినాము. ఇక చివరిగా ఒక్కటే చెప్తా, ఏదైతే ఇక సినిమా బిడ్డలం మేము, అందుకని చెప్పి ఇక నిర్మాతలకు మంచి పనితీరును మంచి పాటలను అందించాలనే లక్ష్యంతో మేము అందరం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పుకొచ్చిడంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ తోని కలిసి తమను నేపథ్యం కొట్టుడు అనేది ఇక కరెక్ట్ గానే సరిగ్గానే జరిగింది అని అర్థమవుతున్నది. ఇక దేవిశ్రీ ప్రసాద్ కి తమకి ఇట్లా ఒక మంచి అనుబంధం అయితే ఉన్నది. వీళ్ళిద్దరూ మనీష్ శర్మ శిష్యరికంగా ఇట్లా చేసిరు కనుక వీళ్ళిద్దరూ పుష్ప 2 కోసం పనిచేసిన తీరు స్నేహపూర్వంగానే కొనసాగింది అని అర్థమైతేనే ఉన్నది. ఇక ఇప్పుడు ఒక్క సినిమా గాను ఇంతమంది సంగీత దర్శకులు చేయడం అనేది ఎంతవరకు సబబంటారు మీ ఉద్దేశంలో? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.